జియోపాలిటిక్స్ మూలంగా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ఏ మధ్యలో జరుగుతున్న ఈ వార్ గానీ, జియోపాలిటిక్స్ మూలంగా ఫస్ట్ ఏమైతదంటే కంపెనీస్ చాలా కన్జర్వేటివ్ అయిపోతాయి. అంటే ఏంటి అంటే వాళ్ళు కంపెనీస్ ఎవరైనా ప్రాఫిట్ కోసం గదా! దే ఆల్ లుక్ ఫర్ కన్జర్వేటివ్ అయిపోతాం అంటే ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఏంటి అంటే ముందు హైరింగ్ అనేది షట్ డౌన్ చేసేస్తారు. తర్వాత ఇంటర్నల్‌గా ఏం క్లీనప్ చేసుకోవాలి, ఎట్లా కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాలి, ఎట్లాగా హౌ కెన్ వి సర్వైవ్ ఒక సర్వైవల్ ఫిట్‌లోకి వెళ్ళిపోతారనమాట. సో, ఫస్ట్ హైరింగ్ అనేది ఆఫ్ చేస్తారు. సో, దట్ ఈస్ వేర్ మనకి ఎకానమీకి అనేది జాబ్ ఎకానమీ అనేది కొంచెం హిట్ అయితది. బికాస్ ఆఫ్ ద జియోపాలిటిక్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్‌లీ. అండ్ నేను ముందు వీడియోస్‌లో చెప్పినట్టు ఒక్క జాబ్ కోసం వి ఆల్ ఆర్ చేసింగ్ దట్ సేమ్ జాబ్. సో, మార్కెట్ బాగా లేదు అన్న వర్డ్ కరెక్ట్ కాదు. మార్కెట్ అట్లాగే ఉంది. కానీ మనం చాలా ఓవర్ క్రౌడెడ్ అయిపోయామనమాట. సో, మార్కెట్‌లో ఒక 1000 జాబ్స్ ఉన్నాయనుకోండి. ఆ 1000 జాబ్స్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. హూఎవర్ గ్రాడ్యుయేటెడ్ అట్ దట్ టైమ్ ఆర్ ఎవరన్నా వచ్చి ఆ 1000 జాబ్స్‌ని ఇంకా కొంచెం పెంచుకుంటా వచ్చారు. బికాస్ టెక్నాలజీ ఇండస్ట్రీ పెరుగుతా వచ్చింది. దెన్ ఏమైంది? ఇంకొక బ్యాచ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ బ్యాచ్‌లో ఆ 1000 మందికి కాదు. ఒక 500 మెంబర్స్‌కే వచ్చింది. తర్వాత బ్యాచ్‌లో 200 మెంబర్స్‌కే వచ్చింది. తర్వాత బ్యాచ్‌లో ఒక 100 మెంబర్స్‌కే వచ్చిందనమాట. సో, అట్లాగా ఇప్పుడేంటి అంటే టోటల్‌గా 100 ఔట్ ఆఫ్ 100 అక్కడున్నారు. 1000 ఔట్ ఆఫ్ 1000 ఆర్ వాటెవర్ అక్కడున్నారు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా క్రౌడెడ్ ఎక్కువైపోయింది. దేర్ ఈస్ నో స్పేస్ ఆర్ దేర్ ఈస్ నో ఆపర్చునిటీస్ లాగా అయిపోయిందనమాట. మనం ఇప్పుడు లింక్డ్ఇన్‌లో చూస్తే న్యూ జాబ్స్ అనేవి ఉన్నాయి. లేవు అని నేను అంటలేదు. ఉన్నాయి. కానీ వాట్ ఆర్ దోస్ న్యూ జాబ్స్ అనేది మనం కొంచెం అనలిటికల్‌గా ఆలోచించాలనమాట. కొన్ని కొన్ని సార్లు ఇంటర్నల్లీ జాబ్ పోస్టింగ్ అయితది. కొన్ని కొన్ని సార్లు రిఫరల్ ద్వారా పోస్టింగ్ అయిపోతది. అండ్ కొన్ని కొన్ని జాబ్స్ ఆర్ గోస్ట్ జాబ్స్ అంటారు ఆటిల్ని. ఓకే. గోస్ట్ జాబ్స్ అంటే ఏంటి అంటే కంపెనీస్ ఏం చేస్తాయంటే హైర్ చేసుకుందాంలే ఫ్యూచర్‌లో. ఇప్పుడు రెజ్యూమెస్ కలెక్ట్ చేసుకుంటారు కొంతమంది. సో, అలా రెజ్యూమెస్ కలెక్ట్ అంటే దట్ జాబ్ ఈస్ నాట్ రియల్. బట్ కానీ జాబ్ ఓపెనింగ్ అయితే మీకు లింక్డ్ఇన్‌లో ఉంటది. కొంచెం ఇదంతా బాగా ఫ్రస్ట్రేటింగ్ టైమ్ మనందరికీ కూడా. ఉన్న వాళ్ళకి జాబ్ ఉంటదో లేదో తెలియని భయం ఉంది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వాట్ ఈస్ ఆర్ ఫ్యూచర్ అన్నది తెలియట్లేదు. అసలు శుభ్రంగా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసరికి షేక్. ఏం చేద్దాం ఇప్పుడు అని. అన్‌లెస్ అండ్ అంటిల్ యువర్ ఫ్యామిలీ ఈస్ సిట్టింగ్ సాలిడ్ అంటే ఒక అంటే వాళ్ళకి కనెక్షన్స్ ఉండి వాళ్ళు కొంచెం మిమ్మల్ని పుల్ చేయటం ఆర్ ఫైనాన్షియల్లీ గాని ఎట్లా అన్నా కొంచెం ఇచ్చేయగలిగితే తప్ప ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ హార్డ్ రైట్ నౌ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు బీ ప్రిపేర్డ్ టు వాటెవర్ దట్ ఈస్ అహెడ్ ఆఫ్ అస్. మనకిప్పుడు ఏమి వస్తది అన్నది మనకి వి డోంట్ నో. సో, వి ఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద అన్‌నోన్. ఒకటి నోన్ మనకి తెలిసేంటి అంటే జాబ్ మార్కెట్ అన్నది డిక్లైనింగ్ పొజిషన్‌లోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ అన్ ఇంక్లైనింగ్ పొజిషన్. చాలా డిక్లైనింగ్‌లో ఉంది. ఎందుకు డిక్లైనింగ్‌లో ఉంది అంటే మార్కెట్‌లో లాట్ ఆఫ్ అంటే చాలా సౌండ్ మనకి వినపడుతుంది. ఇట్స్ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ ఓవర్ క్రౌడ్. ఇట్స్ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ ద ఏఐ. ఇట్ ఈస్ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ జియోపాలిటిక్స్, ఇన్‌స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ. సో, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. బట్ మనకి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం కూడా వి ఆర్ సీయింగ్ వెరీ ఫ్యూయర్ జాబ్స్. కానీ ఇప్పుడు మొన్న మా కంపెనీ నుంచి ఒక ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి వేరే చోట జాబ్ వచ్చింది. ఇప్పుడు ఒక కంపెనీతో కాంట్రాక్ట్ ఉంది మా కంపెనీకి. ఆ కాంట్రాక్ట్ క్యాన్సెల్ చేశారు. బట్ దే ఆర్ హైరింగ్ ఇన్ కెనడా. సో, దే ఆర్ రీప్లేసింగ్ ఉంది. రీప్లేస్‌మెంట్ అయితే జరుగుతుంది. జాబ్స్ ఉన్నాయా అంటే కంప్లీట్‌లీ లేవు అని నేను చెప్పను. ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనము ఏఐ ఏఐ మూలంగా జాబ్స్ పోతాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కామ్ అన్నది బూమ్ అన్నది బాగొచ్చింది గదా! అప్పుడు అందరం ఐటీ వైపు వెళ్ళి వి వాంటెడ్ టు లెర్న్ బికాస్ ఆఫ్ ద కామ్. బికాస్ ఆఫ్ ద బూమ్ దట్ హ్యాపెండ్. కామ్ బూమ్ అయినప్పుడు ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ జాబ్స్ ఆల్సో. కొన్ని జాబ్స్ పోయినాయి. మాన్యుయల్‌గా చేసేది పోయినాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఆన్‌లైన్‌లో చదవచ్చు అని మనం ఎప్పుడన్నా అనుకున్నామా? అట్‌లీస్ట్ మన డ్యాడీ వాళ్ళు గాని, తాతగారు వాళ్ళు అనుకున్నారా? నో. బట్ నౌ యూ కెన్ రీడ్ ద అంటే అన్నీ ఆన్‌లైన్‌లోకి ట్రాన్సిషన్ అయినాయి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి. స్టిల్ ట్రెడిషనల్ కోర్సెస్ ఆర్ దేర్. అండ్ యూట్యూబ్ ఈస్ ఆల్సో ఫ్రీ లైబ్రరీ. చాలా కోర్సెస్ ఉన్నాయి. బట్ మనం ట్రెడిషనల్ కోర్సెస్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం? దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మనకుంటది. సో, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ స్ట్రాంగ్ హోల్డ్. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా చాలామంది అంటే ట్రెడిషనల్‌గా వీడియో షూటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు వెబ్ సీరీస్ వచ్చేసినాయి. సో, దే ఆల్ ఆల్సో ట్రాన్సిషన్. సో, వాట్ ఐ మెంట్ టు సే ఈస్
ఒక బూమ్ వచ్చింతే దేనికైనా ఇప్పుడు నౌ ఏఐ బూమ్‌లో ఉన్నాం మనం. ఏదైనా బూమ్ వస్తే లెట్స్ నాట్ పానిక్. ఎందుకు అంటే ఇట్ విల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్. కానీ ఆపర్చునిటీస్ ఎలా ఐడెంటిఫై చేయగలము అన్నది ఇట్ ఈస్ ఆన్ అస్. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు జాబ్‌లో ఉన్నవాళ్ళు దే విల్ నో హౌ టు రీడ్ ద సిగ్నల్స్, హౌ టు ఐడెంటిఫై మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది, వాళ్ళ కంపెనీ ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది. సో, ఇవన్నీ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని దే విల్ మేక్ అ డెసిషన్ ఆన్ లైక్ వాట్ టు డూ, ఫ్యూచర్ ఎటువైపు వెళ్ళాలి, ఏది నేర్చుకోవాలి అని చెప్పి. కానీ జాబ్ మార్కెట్ లోపలికి వచ్చే వాళ్ళకి ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎక్స్‌పోజర్ కూడా ఉండదు కాబట్టి వాట్ దే హ్యావ్ టు డూ అంటే దే హ్యావ్ టు రీడ్ ద మార్కెట్ సిగ్నల్స్. ఏంటి అంటే జాబ్ మార్కెట్‌లో మీరు కొన్ని జాబ్ డిస్క్రిప్షన్స్ చూసి కొన్ని కంపెనీ మీద రీసెర్చ్ చేస్తా ఉంటే మీకు తెలిసిపోతది. అరెరెరే! వీళ్ళు ఇది కరెక్ట్, ఇది కాదేమో. ఐ డోంట్ థింక్ దిస్ పొజిషన్ ఇస్ రియల్. ఇట్లా మీకు తెలిసిపోతా ఉంటది. కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ఏంటి అన్నది మీకు కొన్ని కొన్ని సిగ్నల్స్ దొరుకుతాయి. సో, ఆ సిగ్నల్స్‌ని బట్టి అండ్ ఆల్సో నెట్వర్కింగ్ అంటే హౌ యూ నెట్వర్క్ వెన్ యూ ఆర్ నాట్ ఇన్ ద సిస్టమ్. మీరు ఇంకా ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యారు. హౌ ఆర్ యూ గోయింగ్ టు నెట్వర్క్ అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ సెండింగ్ మెసేజెస్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఎక్కడైనా ఏదన్నా అంటే నేను చాలా వీడియోస్‌లో మీకు చూపిచ్చాను. ఎట్లాగా ఒక కంపెనీ వాళ్ళ ఈమెయిల్ ఐడీ పట్టుకొని వాళ్ళకి మనం ఈమెయిల్ చేయాలి. లింక్డ్ఇన్‌లో ఎలా మెసేజ్ చేయాలి చూపిచ్చాను. సో, గో అండ్ లుక్ ఎట్ దోస్. అలా నెట్వర్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళతో నెట్వర్కింగ్ కాదు. మనకెట్లా అంటే వి నీడ్ టు నెట్వర్క్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ దే కెన్ దే కెన్ క్రియేట్ అ జాబ్ ఫర్ యూ. అర్థమైందా? కొంతమందికి ఒక జాబ్ పొజిషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని దాంట్లో పెట్టగలిగిన కేపబిలిటీ ఉంటది కొంతమందికి. కొంతమంది ఏంటి లీడ్ పొజిషన్ రోల్స్‌లో ఉన్న వాళ్ళైనా, మేనేజర్ పొజిషన్ రోల్స్‌లో ఉన్న వాళ్ళైనా, డైరెక్టర్, వీపీ ఇలాంటి రోల్స్‌లో ఉన్నవాళ్ళు. సో, యూ నీడ్ టు గెట్ దట్ నెట్వర్కింగ్ ఔట్ దేర్ అన్నమాట. ఏదో నెట్వర్కింగ్ అంటే కొంచెం నేను దాని మీద వేరే వీడియో చేస్తాను. ఎందుకంటే కొంచెం నామోషీగా అనిపిస్తది. బట్ వి హావ్ టు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ అస్. మనకి ఓన్లీ ఒక సబ్జెక్ట్ వస్తే అని కాదు. మార్కెట్ అయితే చాలా వర్స్ట్‌గా ఉంది. ఓకే. మీకక్కడ జాబ్స్ కనిపించినా చాలా మందికి జాబ్స్ వస్తున్నాయి, రావట్లేదు. ఇట్లాగే చేసినా కూడా నెట్వర్క్స్‌లోని జాబ్స్ ఫిల్ అయిపోతున్నాయి గానీ, బయటకి ఇప్పుడు 100 జాబ్స్ ఉంటే బయటికి మహా అయితే 1, 2 ఇస్తున్నారు. మిగతా 100 వాళ్ళ నెట్వర్క్‌లో ఫిల్ అయిపోయినాయి. ఆ 1, 2 జాబ్స్‌కి మనము ఒక 1000, 5000 మంది ఉంటున్నాం. వి ఆర్ చేసింగ్ ఆఫ్టర్ దట్ జాబ్. సో, 5000 మందిలో ఒక్కళ్ళకొస్తది. మిగతా 4999కి పరిస్థితి ఏమిటి? కదా! ఎందుకు అంటే జాబ్ మార్కెట్ చాలా క్రౌడెడ్ ఉంది. ఈ స్ట్రాటజీస్ యూజ్ చేస్తే మీకు 100% జాబ్ వస్తది అని నేను చెప్పను. ఎందుకంటే మార్కెట్ చాలా క్రౌడెడ్ ఉంది. సో, ఐ విల్ నాట్ సే ఆ 499లో యూ విల్ బి ద వన్ పర్సన్ అని. కానీ ఎఫర్ట్ ఈస్ వాట్ వి కెన్ డూ. ఎఫర్ట్ మనం పెట్టాలి. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు గెట్ ఇంటు ద సిస్టమ్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు గెట్ ఇంటు అ జాబ్, మీరేం చేయాలి? ఫస్ట్ లింక్డ్ఇన్‌లో చాలా యాక్టివ్‌గా ఉండండి. లింక్డ్ఇన్‌లో యాక్టివ్ అంటే ఏం చేయాలి అంటే ఆహ్, మీరు ఏదన్నా నేర్చుకుంటే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. మీ థాట్స్ రాయండి. నాకిది అర్థం కావట్లేదు, అర్థమవుతుంది, చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. ఎంత కాంప్లికేటెడ్ సిస్టమ్ ఎందుకు బిల్డ్ చేశారు? ఇట్లా వాటెవర్ యువర్ థాట్స్ ఆర్ యువర్ జెన్యూన్ థాట్స్ రాయండి. ఓకే. డోంట్ థింక్ దట్ నేను చాలా స్మార్ట్‌గా రాయాలి, నేను చాలా పర్ఫెక్ట్‌గా రాయాలని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే నోబడీ ఈస్ దేర్ యెట్. అండ్ ఇఫ్ యూ ఆర్ అ ఫ్రెషర్ అండ్ ఇఫ్ యూ ఆర్ యాక్టింగ్ లైక్ దట్ వాళ్ళకి డౌట్ వస్తది. ఇదేంది ఈయన ఫ్రెషర్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో, కీప్ ఇట్ రియల్. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇంటు ట్రబుల్. ఓకే. సో, లింక్డ్ఇన్‌లో యాక్టివ్ ఉండండి. ఓకే. సెకండ్ థింగ్ స్టార్ట్ నెట్వర్కింగ్. ఓకే. మీకు జాబ్ వచ్చిన ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఓ జాబ్‌కి అప్లై చేసి దాని గురించి తర్వాత నేర్చుకుంటారు. ఓహ్! నేను జాబ్‌కి అప్లై చేశాను కాబట్టి ఐ హావ్ టు స్టడీ ఆల్ దిస్ అని. కాదు. సో, ట్రై టు ఫిట్ ఇన్ ఫస్ట్ అండ్ దెన్ అప్లై. స్టార్ట్ ఈమెయిలింగ్ హెచ్ఆర్, స్టార్ట్ ఈమెయిలింగ్ ద మేనేజర్, స్టార్ట్ ఈమెయిలింగ్ ద టీమ్ మెంబర్స్. మీరు చూసుకొని ఒక పర్టిక్యులర్ ఏరియాలో మీరు స్టార్ట్ డూయింగ్ థాట్. ప్లీజ్ మేక్ ష్యూర్ థాట్ యూ ఆర్ కాన్స్టెంట్‌లీ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ కోర్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ అప్డేటింగ్ యువర్ ప్రొఫైల్. ఓకే. అండ్ జస్ట్ అంటే బీ యాక్టివ్‌లీ ఇంటు ద టెక్నాలజీ. నౌ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీ నెట్వర్కింగ్ ఎట్లా అంటే ఆహ్, నేను ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మాకు స్క్రమ్ టీమ్స్ ఉంటాయి. దెన్ క్యూఏ టీమ్ ఉంటది. సో, స్క్రమ్ టీమ్స్‌లో వి గివ్ అప్డేట్స్. క్యూఏ టీమ్‌లో వి మీట్ వన్స్ ఎవ్రీ వీక్ అండ్ వి గివ్ అప్డేట్స్. కానీ మాకు కొత్త డైరెక్టర్ వచ్చారు. ఆయన ఏమన్నారంటే
అలా నాకు వర్కౌట్ అవ్వదు. ఎవ్రీ డే మీరు ఏం చేశారో నాకు మెసేజ్ చేయాలి. ఒక గ్రూప్స్ ఇచ్చేసి ఎవ్రీ డే వీ నీడ్ టు స్టార్ట్ మెసేజింగ్ అని చెప్పారనమాట. సో కొంతమంది ఏంటి అంటే దిస్ ఇస్ మైక్రో మేనేజింగ్, వాట్ ఇస్ దిస్ అని చెప్పి కొంతమంది కోపం వచ్చింది. కొంతమంది ఎట్లా అంటే ఎవ్రీబడీస్ వర్కింగ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. ఆయన చెప్పాడు దే ఆర్ పేయింగ్ అస్, మనం ఇద్దామని. ఇక్కడ నెట్వర్కింగ్ ఆపర్చునిటీ చెప్తాను మీకు. సో ఆయన అలా చెప్పారు. యూ కెన్ థింక్ ఆఫ్ 2 వేస్. వన్ థింగ్ ఏంటి మైక్రో మేనేజ్మెంట్ వీక్లీ వన్స్ ఇచ్చేది సరిపోదా, అహో ఎవ్రీడే ఇవ్వాలా అంటే ఇంకా తర్వాత గంటకి అడుగుతారా, నెగిటివ్ వైరల్లోకి వెళ్ళిపోయి ఆలోచించుకోవటం. దట్ ఈస్ వన్ వే. సెకండ్ వే ఏంటి అంటే ఓకే ఫైన్, ఆయన ఎవ్రీడే అడుగుతున్నాడు, ఈవెన్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్, గివ్ ఇట్. ఓకే, మేక్ ఆయనతో ఒక రిలేషన్షిప్ అంటే ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్. ఐ వుడెంట్ సే బీ బెస్ట్ బడీస్ ఫ్రెండ్షిప్ అలా చేసుకొని ఒక ఫార్మల్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అన్నది టై అప్ విత్ హిమ్. సో యూ నో వాట్ ఐ మీన్. మీరు ఒకవేళ ఇన్సైడ్ ద కంపెనీ ఉంటే వాట్ ఎవర్ యువర్ మేనేజర్ సేస్ అది గుడ్డిగా వినండి అని నేను చెప్పను. బికాస్ సమ్టైమ్స్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇఫ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ నీడ్ people in key positions as your networking person. Okay, so you need to develop a rapport with that. ఇది కొంచెం రాంగ్ వేగా తీసుకోవద్దు మీరు. ఓహో వాళ్ళు చెప్పినట్టు చేయాలి, స్లేవ్స్గా ఉండాలి మేము అలా చెప్తున్నాం అని. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఐడెంటిఫై ద కీ పర్సనల్ హూ రేపు మీరు ఏదన్నా అంటే ఒక జాబ్ రాలేదు అంటే మీరు వాళ్ళకి మెసేజ్ చేసి హే ఆర్ దేర్ ఎనీ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ కంపెనీ, నేను ఇట్లా ఐఎమ్ లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పే ఆ కేపబుల్ పొజిషన్లో మిమ్మల్ని మీరు ఉంచుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ నెట్వర్కింగ్ ఇన్ అ వెరీ హెల్తియర్ వే. వాళ్ళకు కూడా మనం చెప్పింది చేసేస్తారులే వీళ్ళు, క్వశ్చన్స్ అడగర్లే వీళ్ళు, తూ తాత బ్యాచ్ అని వాళ్ళకు కూడా అనిపించకూడదు. యూ నీడ్ టు బీ కేపబుల్, యూ నీడ్ టు బీ స్ట్రాంగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు మెయింటైన్ దాట్ నెట్వర్కింగ్, ద ప్రొఫెషనల్ నెట్వర్క్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అన్నది మెయింటైన్ చేసుకోవాలి. If you always keep on fighting, if you always having that negative things, you will not be able to establish a genuine relationship. So what I'm trying to say is establish that relationship with them. Work on those. వాళ్ళకే కాదు, ఇప్పుడు మీ కంపెనీలో మీ ఇమీడియట్ మేనేజర్స్తోనే మనం యూజువల్గా మాట్లాడతాం, వాళ్ళ పై బ్యాచ్లతో మనం మాట్లాడాం. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ స్టార్ట్ ఎక్స్పాండింగ్ యువర్ నెట్వర్క్. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్తే కలుస్తాము మనము, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటే ఇప్పుడు కష్టమవుతుంది అని చెప్పి అనుకుంటే నో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నా కూడా ఆస్క్ ఫర్ అ కాఫీ. ఎట్లా అంటే హే డూ యూ వాంట్ టు హ్యావ్ అ కాఫీ చాట్. ఆ కాఫీ చాట్లో మీరు డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్, మార్కెట్ ఎట్లా ఉంటుంది అంటారు, డోంట్ టాక్ అబౌట్ జాబ్స్, టాక్ క్యాజువల్లీ. నేను ఇంకో వీడియో చేస్తాను, మీకు కావాలంటే చెప్పండి, హౌ టు క్యాజువల్లీ బిల్డ్ అ ర్యాపర్ వైల్ టాకింగ్ క్యాజువల్లీ, నాట్ ఇన్ అ ప్రొఫెషనల్ వే. సో ఇవన్నీ ఎట్లా అంటే దే ఆర్ సటిల్ హ్యాక్స్ దట్ నోబడీ విల్ టెల్ us. మనకి నెట్వర్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్పదు, బట్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెట్వర్కింగ్ మూలంగా చాలా జాబ్స్ వస్తాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సిస్టమ్, బిల్డ్ యువర్ నెట్వర్క్ వెరీ స్ట్రాంగ్లీ. తర్వాత ఈవెన్ ఇఫ్ యూర్ ఇన్ ద సిస్టమ్ ఆర్ అవుట్ సైడ్ ద సిస్టమ్, మీరు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయినా కూడా లేదంటే జాబ్ ఉన్న వాళ్ళని కూడా వన్ థింగ్ ఐల్ టెల్ యూ, ఇప్పుడు బ్రెత్ అండ్ డెప్త్ అంటారు. అంటే ఏంటి అంటే అన్ని కొంచెం కొంచెం అన్నీ రావాలి అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాగా, ఆర్ ఒక్క దాంట్లో చాలా డీప్గా వెళ్ళాలా, వాట్ వీ షుడ్ డూ అని చెప్పి అడిగితే, ఇది వరకు అయితే ఏపీఐ కొంచెం రావాలి, సీక్వెల్ కొంచెం రావాలి, యూఐ కొంచెం రావాలి, మొత్తం అట్లా చెప్పేదాన్ని. బట్ నౌ ఈవెన్ మై పర్స్పెక్టివ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు నేను ఏమంటానంటే గో డీప్ ఇన్ వన్ టెక్నాలజీ. ఏదైనా ఒక్క టెక్నాలజీలో మీరు డీప్ వెళ్ళండి. ఇప్పుడు యూఐ ఈజ్ అ సాచురేటెడ్ ఫీల్డ్, నాకు తెలిసి. లేదు సాచురేటెడ్ కాదు, చాలా మందికి జాబ్స్ వస్తున్నాయంటే ప్లీజ్ మెన్షన్ చేయండి, సో దట్ అదర్స్ విల్ నో దట్ ఓకే నేను చెప్పింది తప్పు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ అని చెప్పి వేరే వాళ్ళకి తెలుస్తుంది. బట్ మై అనాలిసిస్ చాలా సాచురేట్ అయిపోయింది యూఐ. కానీ జాబ్స్ వస్తున్నాయి. హౌ నేను చెప్పిన విషయంలో లింక్డ్ఇన్, బీ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్, నెట్వర్కింగ్ కంపల్సరీ, అండ్ స్టార్ట్ ఈమెయిలింగ్ పీపుల్. సో ఇవన్నీ చేసే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఖాళీగా కూర్చోకుండా ఒక ప్రాజెక్ట్ చేసేసారనుకో మీరు, యూఐ ప్రాజెక్టు, అది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కంపెనీకి పంపించవచ్చు, నాకు గిట్ ఓపెన్ చేసి చూడండి నేను ఇలా ప్రాజెక్ట్స్ చేశాను అని. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వాళ్ళకి, కంపెనీస్కి. హీ డిడ్ అ ప్రాజెక్ట్ ఆన్ హిస్ ఓన్, సో హీ విల్ బీ అ వాల్యుబుల్ టీమ్మేట్ ఫర్ అస్ అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏఐ వాడుతున్నారు అని చెప్పి. ఓకే, చాలా మనం ఏంటంటే మాన్యువల్, ఆటోమేషన్, నౌ ఏఐ విత్ ఆటోమేషన్ ఆ రౌట్కి వెళ్ళిపోతున్నాం. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏఐ
ఆటోమేషన్ చేస్తుందంటే మీరు గో డీప్ ఇన్ ఇట్. డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఇస్ సెలీనియం ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ ప్లేరైట్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ టూల్. గో డీప్ ఇన్ ఇట్. ఏఐని ఎలా వాడుకోవాలి, హౌ మెనీ ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు ఓకే చాట్ జీపీటీ వాడొచ్చా, సెలీనియంలో వాట్ ఆర్ ది ఆటోమేషన్ ప్లగిన్స్ ఆర్ దేర్, ఆటోమేషన్ ఏఐ ఆటోమేషన్ ప్లగిన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎలా ప్లగిన్ చేయగలము, డూ అ పిఓసి, మీకు మీరు రీసెర్చ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్ దిస్ అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ డూ ఇన్ 9 to 5, వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్వర్డ్స్ అనమాట. సో వీఆర్ కట్టింగ్ డౌన్ అవర్ పర్సనల్ టైం. కానీ దిస్ ఇస్ ఆల్ సర్వైవల్ మోడ్, మనందరం చాలా సర్వైవల్ మోడ్లో ఉన్నాము. సో వీ హ్యావ్ టు సర్వైవ్ అట్ ఎనీ కాస్ట్, అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో గో డీప్ ఇన్ వన్ థింగ్ అని చెప్తాను నేను. సో మనం కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేయాలి ఫర్ టు సర్వైవ్ ద సర్వైవల్ మోడ్. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డౌన్లో ఉన్నప్పుడు ఎలా సర్వైవ్ అవుతాం, ఈ భయం అన్నది ఉంటుంది అందరికీ, మనం వీఆర్ విత్ ఫియర్, బట్ ఒక స్ట్రాటజీ లేకపోతే దట్ వీ విల్ కొలాప్స్. సో ఆ కొలాప్స్ కాకుండా మనం నుంచోవాలి అంటే వీ నీడ్ సర్టన్ స్ట్రాటజీ. సిస్టమ్ లెవెల్ అండర్స్టాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకటి చెప్తాను, at any point a person who can understand the system beats the person who can test the system. మీరు ఓన్లీ టెస్టింగ్ మీదే డిపెండ్ అవుతాను నేను అంటే the person who understands the system will replace you. అదేంటి నేను అంత బాగా టెస్ట్ చేశాను, ఇంత బాగా చేశాను, అంతే, డోంట్. ఎంత మొత్తుకున్నా వేస్ట్. ప్లీజ్ ఒక రియాలిటీ చెక్లో రండి. ఓకే, మీరు కనుక ఇంకా సిస్టమ్ టెస్ట్ చేస్తూ ఉంటే రియాలిటీ చెక్ అండర్స్టాండ్ చేసుకోండి. డేటా ఫ్లో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సిస్టమ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఇలా డిజైన్ చేసాము, వై డెసిషన్స్ ఆర్ మేడ్ దిస్ వే అని అండర్స్టాండింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో సిస్టమ్ లెవెల్ డిజైనింగ్లోకి దిగాల్సిందే, మీరు ఆ లోపలికి వెళ్ళాల్సిందే. పైన నుంచొని ఓ కాదు ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది అవ్వాలి కదా, ఇలాంటి రోజులు పోయాయి. ఇంక తర్వాత నేను మాట్లాడితే వాళ్ళకి అర్థం కూడా కాదేమో, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వాట్ ఈస్ షీ టాకింగ్ అబౌట్ అంటారేమో, అన్ని టెక్నికల్ టర్మ్స్లో మాట్లాడాల్సి వస్తుంది. సో జస్ట్ టెస్టింగ్. ఓకే, డేటా ఫ్లో అంటే ఏముంది, ఓహో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డేటా వెళ్ళింది అంతే కదా, ఓహో ఇక్కడ నుంచి కాదు, ఇన్ డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు. ఇన్ డెప్త్గా అంటే ఎట్లా అంటే ఓకే ఎంత డేటా వస్తుంది, ఎంత మనం ప్రాసెస్ చేస్తున్నాం, ఎంత కన్జ్యూమ్ చేసుకోగలుగుతుంది సిస్టమ్, ఏమేమి కన్జ్యూమ్ చేసుకోగలుగుతుంది, ఏమేమి కన్జ్యూమ్ చేసుకోవట్లేదు, దాని టైం ఎంత, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మీకు రావాలన్నమాట. ఓకే, చెప్తాను, టూల్స్ మారొచ్చు కానీ సిస్టమ్ మాత్రం మారదండి. ఓకే, సిస్టమ్ అట్లాగే ఉంటుంది. లాజిక్ కానీ ఏదన్నా అంటే లాజిక్ బిల్డ్ చేసుకుంటాం కానీ సిస్టమ్ మీద. టూల్స్ ఈరోజు కంపెనీ ఇది చెప్తుంది, రేపు ఇంకోటి చెప్తుంది, తర్వాత ఇంకేదో చెప్తుంది కానీ బట్ సిస్టమ్ మాత్రం ఇట్ విల్ బీ ద సేమ్. సో పుట్ యువర్ బ్యాంక్ ఇన్ ద సిస్టమ్, నాట్ అంటే పుట్ యువర్ మనీ ఆన్ ద సిస్టమ్. నేనేమంటున్నా అంటే పుట్ ద మనీ ఆన్ ఇన్ ద సిస్టమ్, నాట్ ఆన్ ద టూల్. ఇంకోటి మీరు ఏం చేయాలంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ జాబ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ జాబ్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి మార్కెట్ సిగ్నల్స్ని రీడ్ చేయండి. అంటే ఏంటంటే దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో, డిమాండ్ షిఫ్ట్ అయిందా, షిఫ్ట్ అవ్వలేదా. ఇప్పుడు సెలీనియం ఏంటి, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ ఎప్పుడు చేంజ్ అయింది ఈ డిమాండ్, హౌ మెనీ పీపుల్ హ్యావ్ అబ్జర్వ్, హౌ మెనీ పీపుల్ థాట్ దట్ ఐ హ్యావ్ టు లెర్న్ ప్లే రైట్, ఓ నా జాబ్ ఇప్పుడు ఆరాంగా నడుస్తుంది, సో ఐ డోంట్ హ్యావ్ టు రీడ్ అని. అండ్ కంపెనీస్ ఆల్సో గివ్ సటిల్ సిగ్నల్స్. మీరు ఏంటి టౌన్ హాల్ మీటింగ్స్లో కానీ వింటున్నా, లేకుంటే మేనేజ్మెంట్ ఎప్పుడన్నా ఒక వర్డ్ అట్లాగా స్లిప్ అయ్యి అప్పర్ మేనేజ్మెంట్ ఏదన్నా మీటింగ్స్లో మనకి ఇదైనా, లేదు అంటే ఒక గ్రూమింగ్లో అన్నా, ఒక ప్రోడక్ట్ మేనేజర్ ఎవరైనా ఏమైనా చెప్తున్నా కూడా బీ అటెంటివ్ అండ్ బీ లిజనింగ్. ఎందుకంటే దీస్ ఆల్ సిగ్నల్స్ ఏంటంటే డేటా పాయింట్స్ దట్ వీ కెన్ కలెక్ట్ సో దట్ వీ కెన్ మేక్ అ డెసిషన్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద గ్రూప్స్, కొన్ని గ్రూప్స్లో ఉంటాం కదా మనము, ఆటోమేషన్ గ్రూప్ కానీ అలాంటి గ్రూప్స్లో ఉంటాం, ఏఐ గ్రూప్ కానీ అట్లాగా. ఆ గ్రూప్స్లో ఉన్నప్పుడు సీ వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్, సీ వాట్ దేర్ లైక్ లాంగ్వేజ్ ఇస్. ఓకే, అంటే లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఎలాంటి టర్మ్స్ యూస్ చేస్తున్నారు వీళ్ళు, నెగిటివ్ టర్మ్స్ యూస్ చేస్తున్నారా రిలేట్ టు అ టెక్నాలజీ, ఆర్ పాజిటివ్ టర్మ్స్ యూస్ చేస్తున్నారా, ఆర్ లైక్ వాట్ ఈస్ ద టేక్ అన్నది మీరు బాగా చదివి have your own take, have your own understanding and have your own perspective on that particular topic అనమాట. or even if you మీకు నాకంత కష్టంగా ఉంది, అలాగా నేను అనలైజ్ చేసుకోలేకపోతున్నానంటే ఎస్ ఐ అగ్రీ విత్ దెమ్, నో ఐ డోంట్ అగ్రీ, అట్లీస్ట్ నో దట్ డివిజన్ ఫర్ స్టార్టర్స్, లైక్ ఓకే ఐ అగ్రీ దట్ వాట్ హీస్ టెల్లింగ్ ఇస్ కరెక్ట్, అవును ఇప్పుడు మార్కెట్ ఇలా ఉంది, ఇట్లా లేదు అని చెప్పి, ఆర్ ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్, నాకు అట్లా ఏం అనిపించలేదు. హ్యావ్ యువర్ ఓన్ స్టాన్స్. ఇప్పుడు ఇదివరకు ఒక ప్రాబ్లం ఉండేది చాలా మందికి, ఏంటి అంటే
సగం డే మీటింగ్స్‌లోనే అయిపోతుంది అని చెప్పి. దట్ వాస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. మీటింగ్స్ లెట్స్ హావ్ అ మీటింగ్ అబౌట్ అ మీటింగ్ అన్న జోక్ కూడా ఉంది. సో, దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సీ యూ నీడ్ టు బి ఏబుల్ టు ఐడెంటిఫై అబౌట్ దట్ ప్రాబ్లమ్. జోక్‌గా చెప్పినా దట్ ఈస్ స్టిల్ అ ప్రాబ్లమ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓహ్! డేటాకి చాలా డిమాండ్ ఉంది అంటే ఓకే. సో, డేటాలో ఏమేమి ఏఐ ఉంది, ఏమేమి నేర్చుకోవాలి మీరు అని చెప్పి మీరు ఆ సిగ్నల్స్ రీచ్ చేయాలనమాట. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ అ మార్కెట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ లైక్ లుకింగ్ ఫర్ అ జాబ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ జాబ్ అండ్ యూ ఆర్ సీయింగ్ అరే! ఇక్కడేదో నాకు తేడాగా ఉంది. వీడు ఇవాళ రేపు టైప్స్‌లో ఉన్నాడు. ఎప్పుడో తీసేస్తాడేమో అని మీకు కొంచెం ఏంటి థాట్ వచ్చినా కూడా వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరందరూ కూడా సెపరేట్‌గా ఒక ప్రాజెక్ట్ చేయండి. ఇప్పుడు ప్రాజెక్ట్ చేయడం చాలా ఈజీయే. ఏంటి ఒక చాట్ జీపీటీకి అదెంత $20 అనుకుంటాను నెలకి. $20 మీరు కట్టి ఒక 2 మంత్స్ అన్నా కట్టి దాన్ని తీసుకొని ఒక ప్రాజెక్ట్ ఒకటి బిల్డ్ చేసి అది గిట్‌లోకి అప్‌లోడ్ చేయండి. ఇది అంటే ఇట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇట్స్ ఈజీ. చాలా ఫ్రీ ఓపెన్ సోర్స్ ఉన్నాయి. కానీ ట్రై టు యూజ్ ఏఐ. ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాగా jobs are going not to people who apply, but people who are very trustworthy, వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ విజిబుల్. ఆ విజిబిలిటీని ఒకటి ప్రొవైడ్ చేసుకోవాలి. అండ్ అదే సెల్ఫ్ డబ్బా అంటారు చూడండి. ఇదివరకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే హంబుల్‌నెస్ లేదు, హ్యూమిలిటీ లేదు అంటారు. కానీ ఇప్పుడు ఆ సెల్ఫ్ డబ్బా లేకపోతే మనం ఎవ్వరికీ విజిబుల్ కాదు. అంటే సెల్ఫ్ డబ్బా అంటే ఓవర్‌గా అని నేను చెప్పట్లేదు. ఫేక్‌గా అని నేను చెప్పట్లేదు. హే! ఐ డిడ్ అ ప్రాజెక్ట్ ఆన్ దిస్. లింక్డ్‌లో పోస్ట్ చేయండి. దానికి ఏంటి ఐ వాస్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్. లెర్న్డ్ అ లాట్ వైల్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఇలాంటి కీవర్డ్స్ బాగా ఎతికి మంచిగా మీరు పోస్ట్ చేస్తా ఉండాలి. ఏంటి అంటే ట్యాగ్స్ ఎందుకుంటాయి? బికాస్ ఆఫ్ దోస్ ట్యాగ్స్ యూఆర్ మోర్ విజిబుల్. ఓహ్! ఈ పర్టిక్యులర్ ఏరియాలో వీళ్ళు ఈ వర్క్ చేశారు అన్నది ఆ విజిబిలిటీ కోసం the tags are there. So use tags, use technology to advance yourself. ఇప్పుడు ఏదైనా డిస్కషన్ జరుగుతున్నా కూడా ఏదైనా గ్రూప్స్‌లో పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ అగ్రీ ఆర్ నాట్ అగ్రీ ఆలోచించండి. ఓహో! వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏందిది? అని చెప్పి ఆలోచించి కామెంట్ ఆన్ ఇట్. సో, నేనేం చెప్తానంటే జస్ట్ టూల్స్ నేర్చుకోకండి. సిస్టమ్ అండర్‌స్టాండ్ చేసుకోండి. జస్ట్ అప్లై చేయకండి. సిగ్నల్స్ చూడండి. జస్ట్ రెజ్యూమే బిల్డ్ చేసుకోవద్దు. ఒక ప్రూఫ్ అన్నది డెవలప్ చేసుకోండి. గిట్‌హబ్‌లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక ప్రూఫ్ అన్నది బిల్డ్ చేసుకోండి. ఏదో కష్టపడి పని చేయాలి అని కష్టపడేది కాదు గానీ, ఏంటి అంటే గెట్ యాక్సెస్ టు ద ప్రీమియం పీపుల్ ఆ నెట్వర్కింగ్ ద్వారా హెచ్ఆర్స్‌ని గానీ ఏంటంటే పీపుల్ విత్ లీడర్‌షిప్‌ని జస్ట్ గెట్ యాక్సెస్ టు దెమ్. ఏదో నేను చాలా కష్టపడి వర్క్ చేస్తా అంటే వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేయరు. వాళ్ళు మిమ్మల్ని చూడరు. మీరు యాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి. సో, టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఎండ్‌లో ఏంటి అంటే anytime there is a very big shift in the industry, it always created jobs, no matter from farming to industrialization, from industrialization to .com, from .com to ఇప్పుడు AI. ఎలా మూవ్ అయినా కూడా it always created more opportunities. So I would not say disheartened. Yes, market is overcrowded, market is saturated, but there are also upcoming opportunities and AI will decide who the job goes to and who the job doesn't go to. If you're enthusiastic about technology, start working on yourself, start working on those soft skills, start working on your system level design thinking, your analytical thinking. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్లీజ్ డోంట్ బీ డిస్హార్టెడ్. ఇలా ఉన్నా కూడా ఇఫ్ యూ కెనాట్ గో టు అ వార్ వితౌట్ బీయింగ్ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. సో దిస్ ఇస్ ఆ ప్రిపరేషన్. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ మీరు వచ్చినా రాకపోయినా అయ్యో నాకు అవి రాదు అని చెప్పి వీడియో చూసి మీరు వదిలేయొద్దు. అట్లీస్ట్ టెక్స్ట్ వన్ పర్సన్ ఆన్ లింక్డ్ఇన్ ఓకే దిస్ వీక్. టేక్ స్మాల్ స్టెప్స్. స్టార్ట్ బిల్డింగ్ వన్ ప్రాజెక్ట్. ఓకే మీరు చాట్ జీపీటీ కానీ కోపైలట్ని కానీ ఏదన్నా ఒకటి యూజ్ చేసుకొని స్టార్ట్ బిల్డింగ్ వన్ ప్రాజెక్ట్. ఏదన్నా ఒకటి జస్ట్ స్టార్ట్ డూయింగ్. ఓకే టేక్ స్మాల్ స్టెప్స్. అన్నీ ఈ రోజే అయిపోవాలని నేను అంటలేదు కానీ బట్ ప్లీజ్ టేక్ స్మాల్ స్టెప్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.